అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనములు. మన ప్రభువైన యేసుక్రీస్తులో జీవమున్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. మనుషులు పాపము చేసి చనిపోయినప్పటికీ ఆ వెలుగే వారిని బ్రతికించి జీవమునిచ్చి సదాకాలము దేవునితో సహవాసము కలిగినటకు నడిపించేది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనలో ఉన్న ఆ జీవము యేసుక్రీస్తుతో దేవుని దగ్గర దాచబడి ఉన్నది. ఆమేన్. మన ప్రభు పరలోకమునకు హెచ్చింపబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనులై ఉన్నారు. ఆమేన్. ఈ హేతువు చేత మనలో ఉన్న ఆ జీవము సజీవముగా కాపాడబడాలి అనంటే పైనున్న వాటి మీదనే మన మనస్సును ఉంచుకోవాలి. ఈ భూ సంబంధమైన వాటి యందు మన మనస్సునుంచక మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభునందే ఉంచాలి. ఎందుకంటే మనము కూడా ఈ లోక విషయమే చనిపోయి ఆయన కోసమే బ్రతుకుచున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. మా జీవమును పరలోకములో భద్రముగా దాచి ఉన్నందుకు ప్రభువా మీకు వందనములు. ఆ జీవమును కాపాడుకొనుచు మీ వైపే చూచుచు ఈ లోక విషయమే మృతి పొంది మీకోసమే జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.